Leonard. Oh. 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 Om Bhurbhuvasvaha Tatsavituर्वरेण्यं Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat. Om Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Sahana Vavatu Sahanau Bhunattu Saha Viryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Om Namaste Amma Sarvebhyo Namo Namaha. నమస్తే అందరికి. ఈరోజు మనం దయానంద సరస్వతి దాదాపు 1900 విక్రమ సంవత్సరము 1914 నుండి 1916 అంటే 17 ప్రాంతంలో స్వాతంత్రం కోసం అతను కొంత సేవ చేసినట్టుగా నిన్న మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. కానీ దయానందుని యొక్క ఉద్దేశము ఆత్మ అన్వేషణ, అసలు పరమాత్మని యొక్క స్వరూపం ఏమిటి, మృత్యువుని జయించటానికి ఉపాయం లేమిటి అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశము గనక కొంతవరకు భారతదేశానికి తగిన సేవ చేస్తూ ఇక తన లక్ష్యం వైపు వెళ్తున్నాడు. ప్రథమ స్వాతంత్రాగ్ని జ్వాలలు చల్లారెను. సంగ్రామము ముగిసి 3 సంవత్సరములు గతించెను. పూర్ణానంద స్వామి వలన దయానంద స్వామి విర్జానందుని యొక్క కీర్తి ప్రతిష్టలను విద్వత్తును గూర్చి వినియుండెను. అతడు విర్జానందుని యొక్క దర్శనము చేసుకొనుటకు అతి కుతూహలముగా కలవాడై మథురా నగరమునకు వెళ్తున్నాడు. మార్గమున హాత్రస్ చేరుకొనగా అట మురుసాన్ కొండక విద్వాంసుతో విర్జానంద స్వామి శాస్త్రార్థం ఉనరింపచున్నాడని తెలిసెను. కావున దయానంద స్వామి మురుసాన్ కు బయలుదేరెను. అటకు చేరిన మీదట శాస్త్రార్థం జరిగిపోయిందని తెలిసెను. అంతటా స్వామి విర్జానందుకు విపక్షి అయిన పండితునితో కలిసి తనను విర్జానంద స్వామి చెంతకు తీసుకుపొమ్మని బ్రతిమలాడెను. పండితుని మాటన వలన అతడు విర్జానందుచే పరాజితుడైనట్లు స్వామి గుర్తించెను. దయానంద స్వామి ఆ పండితుణ్ణి నాతో రండు, విర్జానందుడు ఎంతటి తార్కికుడో చూచెదము అని యత్నింపజేయి ప్రయత్నించెను. కాని అందులకు విర్జానంద స్వామి ఒక సాధారణ పండితుడు కాడు. వారికి అష్టాధ్యాయి మహాభాష్యముల పైన పూర్ణ అధికారం ఉన్నదని పండితుడు సమాధానము చెప్పిండు. ముందు దయానందుడు శాస్త్రార్థం చేయాలనుకుంటాడు. కానీ తన ద్వారా తెలిసిందేంటి, ఆయన వ్యాకరణంలో మంచి పట్టున్నవాడని. ఆ మాటలు విని స్వామి మథురాకు వెళ్లి విర్జానందుని యొక్క దర్శనం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. ఇంకా విక్రమ సంవత్సరము 1917న దయానంద స్వామి మథుర నగరంకి చేరిండు. అప్పుడు అతని వయసు దాదాపు 36 ఏడడుగుల ఎత్తు కలిగిన దయానందుని శరీరము తపస్వర్ణము వలె గౌరవర్ణముతో ప్రకాశించుచుండెను. ఆ పైన బ్రహ్మచర్యము తేజస్సు వెళ్లి విరియుచుండెను. యోగ సాధనము, వివిధ వ్రత అనుష్ఠానము, తపస్సు మున్నగు వాని వలన స్వామి శరీరము దర్శకులకు ఎంతగానో ఆకర్షించుచుండెను. స్వామి కాయముపై కాషాయ వస్త్రములు, ఒక హస్తమున కమండలము, మరి ఒక హస్తమున దుడ్డకర్ర, కంఠమున రుద్రాక్షమాల, పాలభాగమున భస్మలేపనము స్వామి యొక్క చంకలో ఇమిడి ఉండెను. స్వామి మథురా చేరి అట రంగేశ్వర మహాదేవుని ఆలయమున బస చేసి అనంతరం విర్జానంద స్వామి యొక్క దర్శనమునకు పోయెను. విర్జానంద స్వామి పాఠములు చెప్పు సమయమున తక్క ఇతర వేళల తన ద్వారమును మూచియుంచు నియమము కలవాడు. కేవలము తనను చూడవచ్చు వారికి దర్శనమిచ్చుట విర్జానంద స్వామికి రుచింపదు.
కాని విద్యాభిలాషులకు శాస్త్ర జిజ్ఞాసువులకును దర్శనమిచ్చుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండేడివాడు. విద్వాంసులను కలిసినప్పుడు వారిలో విశేష ఉల్లాసము కనబడేది. దయానంద స్వామి విరజానందుని దర్శనార్థము వెళ్ళినప్పుడు ద్వారం మూసియుంది. దయానందుడు ద్వారము చెంతజేరి మెల్లగా తలుపు తట్టెను. ఆ శబ్దము విని లోపల నుంచి ఎవరు అని ప్రశ్న వచ్చింది. అది విన్న దయానందుడు, నేనెవడనో తెలుసుకొనుటకు మీ ద్వారము కడకు వచ్చి తిని అని దయానందుడు బదులు చెప్పెను. అయినను ద్వారం తెరవబడదయ్యే. దయానందుడు లోన ప్రవేశింపట అనుమతి లేదు. మరలా లోపల నుండి నీవేమైనా కొంత చదివితివా అని ప్రశ్న వినిపించింది. అది విని దయానంద స్వామి తాను చదివినదంతయు చెప్పిన పిదప, నువ్వు నేటి వరకు ఏదైతే చదువుకున్నావో అది అంతయు మర్చిపోగలిగితే అవి అనార్ష గ్రంథములు, వాటిని నువ్వు త్యజించవలసిందే. అలా నువ్వు చెయ్యగలిగితేనే నా దగ్గర విద్యను అభ్యసించగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ విరజానందుని యొక్క ఆ సమాధానము విన్న తర్వాత దయానందుడు ఆ పుస్తకాలన్నింటినీ కూడా నదిలో పారవేసి వచ్చేశాడు, యమునా నదిలో. విరజానంద స్వామి ద్వారము తెరవబడెను. దయానంద స్వామికి లోన ప్రవేశింప అనుమతి లభించెను. కాని దయానందునకు ఇంకా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. దయానంద, నీవు సన్యాసివి. సన్యాసులకు భోజన నివాసులకు ఒక నిశ్చిత వ్యవస్థ ఉండదు. కావున నీవు నా యొద్ద స్థిరముగా ఉండి ఎట్లు చదవగలవు అని విరజానందుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు విరజానందుని మాటలు విన్న దయానందుడు, అతడు ఉత్తమ కోటికి చెందిన సన్యాసి అనియు, ఇంతకు పూర్వము తాను దర్శనము చేసుకొనిన పురుషుల వలె కాక విరజానందుడు విలక్షణ విద్యా సంపన్నుడనియు తోచెను. దయానందునికి ఆ విరజానందుని యొక్క మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇతను సామాన్య వ్యక్తి కాదు, ఇతను చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు అనిపిస్తుంది. కావున అతని నుండి ఎటులైనను విద్యను గ్రహించుట ఆవశ్యకమని దయానంద స్వామి నిశ్చయించుకొనెను. అటుపై వినీత భావముతో దయానందుడు ఇట్లనెను, స్వామి, మీరు ఈ విషయమున సంశయింప పని లేదు. నేను తగిన వ్యవస్థ చేసుకొందును. విరజానందులకు సంతసించి అనగా సంతోషపడి దయానందుని తన శిష్యునిగా స్వీకరించాడు. దుర్గా ప్రసాద్ నామక క్షత్రియుడు ఒకడు కొన్ని దినముల వరకు దయానంద స్వామికి భోజన వ్యవస్థ చేసెను. తదుపరి గుజరాత్ కు సంబంధించిన ఔదిత్య బ్రాహ్మణుడు అమర్లాల్ స్వామికి పరిచయం కలిగెను. అమర్లాల్ జ్యోతిషమున నిష్ణాతుడగుట వలన అతడు జోషి బాబాయ్ అని ప్రసిద్ధుడయ్యెను. అతని విద్యా నైపుణ్యమునకు మెచ్చి సింధియా మహారాజు అతనికి 10-12 గ్రామములు ఇచ్చాడట. ఆ గ్రామం నుండి వచ్చు ఆదాయము వలన అమర్లాల్ తన జీవనమును నిర్వహించుకొనేడి వాడు. అతడు ప్రతిదినము 100 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేడి వాడు. ఆ ఉదారుడైన ఆ అమర్లాల్ దయానంద స్వామికి శిక్షణ పూర్తయ్యే వరకు భోజన వ్యవస్థ చేసెను. అతడు మిక్కిలి శ్రద్ధాలువు. దయానంద స్వామి భోజనము చేయనంత వరకు అతడు భుజించువాడు కాదట. ఎక్కడైనను తాను భోజనార్థం వెళ్ళవలసి వచ్చినా స్వామికి భోజనము చేయించుకొని వెళ్ళువాడట. అమర్లాల్ విషయమున ఇట్లు స్వామి ఒక దగ్గర ఇలా అన్నాడు, ఆహారాదుల వ్యవస్థ చేసినందుకు అమర్లాల్కు నేనెంతో కృతజ్ఞుడను. భోజన విషయమున అతని సావధానత మిక్కిలి ప్రశంసనీయము. నా భోజనమునకు తగిన వ్యవస్థ చేయక ఎన్నడు తాను భుజించడం ఎరుగడు. వాస్తవమున అమర్లాల్ ఒక మహాత్ముడు అని చెప్తున్నాడు. తర్వాత దయానంద స్వామికి ఉండుటకు తగిన స్థానము కూడా లభించెను. విశ్రాము ఘట్టమున లక్ష్మీనారాయణ ఆలయమున క్రింది అంతస్తులో ఒక చిన్న గది స్వామికి నివసించుటకు దొరికెను. ఆ గది ఆలయ ద్వారమునకు ఒక ప్రక్కన ఉండెను. అది ఒక వ్యక్తి నివసించుటకు తగినదే కాని పెద్దది కాదు. ఒక వంక ఆలయగా వాక్షమునకెదురుగా నిలబడిన యమునా నది దృశ్యము కన్నులకెదురగును. మరి ఒక వంక చూచిన వనస్థలి రమ్యముగా కనిపించును. ఇట్లు ఆ గదికి మనోహరము అని దగి ఉండెను.
అమర్లాల్ నిస్సహాయుడైన దయానంద స్వామికి సహాయకుడై తాను అమర కీర్తిని సంపాదించెను. ఆ సన్యాసి ఒకనాడు వైదిక ధర్మ ఉద్ధారకుడు, ఆర్యజాతికి నాయకుడు అగునని ఎవరికి తెలియదు. అయినా దయానందుని పాలన పోషణకు తోడుపడి భారతదేశమునకు కాక సమస్త పృథివీ తలమున ఉన్న ధార్మికులకు జీవనము ఒసంగుచున్నారని అమర్లాల్ మాత్రం ఎరిగియున్నాడా? శ్రీ గోవర్ధనుడు స్వర్ణ వ్యాపారి. దయానందునకు నెలకు 4 నాణాలు దీపతైలము కొరకు ఇచ్చిచుండేడి వాడు. ఆ దీప సహాయమున దయానందుడు రాత్రి సమయమున చదువుకునేడి వాడు. హర్దేవ్ రాతి వ్యాపారి స్వామికి నెలకు 2 రూప్యములు పాల నిమిత్తం ఇచ్చేడి వాడంట. ఉండుటకు భోజనమునకు తగిన ఏర్పాట్లు జరిగిన పిమ్మట స్వామి తన అధ్యయనమును ప్రారంభించాడు. విర్జానందుని పాండిత్యము అపూర్వం, ప్రతిభ అసాధారణం, స్మృతి విస్మయజనకం. ఎల్లరూ అతని వ్యాకరణ సూర్యుడని చెప్పేవారు. ఆర్షగ్రంథ పఠనము చేయకున్న యథార్థ జ్ఞానము కలగదని విర్జానందుని గారి యొక్క దృఢమైన విశ్వాసం. పాణిని ముని కృతమగు అష్టాధ్యాయి తక్క అన్య గ్రంథ పఠనము వలన ఆర్షగ్రంథముల రహస్య భేదన శక్తి కలగదని దయానందుని యొక్క విర్జానందుని యొక్క విశ్వాసం. పతంజలి కృత భాష్యము పఠించితే కాని అష్టాధ్యాయి యథార్థ జ్ఞానము కలగదనియు వారి నిశ్చయము. కావున ఆ 2 గ్రంథములను చదువుటకును చదివించుటకును ఎక్కువ పరిశ్రమ చేసేడి వాడు. దయానందునకు అష్టాధ్యాయి చెప్పుటకు ఆరంభించెను. ఎప్పుడు దాదాపు 36వ సంవత్సరములో దయానందుడు అష్టాధ్యాయిని కంఠస్థం చేస్తున్నారు. అంటే ఇంచుమించు, అంటే చదువుకోవాలనే జిజ్ఞాస ఉండాలి గాని, తపన ఉండాలి గాని ఆయువుతో సంబంధం లేదు. దానితో పాటు మహాభాష్యము కూడా చదివించెను. ఉదయ ప్రకాశ ప్రభృతి 2-3 తక్క మిగిలిన విద్యార్థులు విర్జానంద స్వామి దగ్గర చదవవచ్చిన వారు అల్పజ్జులు, అల్ప వయస్కులు అయ్యుండెరి. దయానందుడు అట్లు కాక బాగుగా చదివినవాడు, యోగి, బుద్ధిమంతుడై ఉండెను. కావున దయానందుడు చదువుతున్నప్పుడు అనేక పర్యాయములను సందేహములను కూడా వెల్లడించేవాడు. గురువు విర్జానందుడు దానికి సమాధానము చెప్పుచుండేది వాడు. అప్పుడప్పుడు గురు శిష్యుల మధ్య శాస్త్రార్థము కూడా జరుగుచుండేది. విర్జానందుడు గొప్ప తార్కికుడు. దయానందుడు కూడా తక్కువైన వాక్పటుత్వం కలవాడు కాదు. గురువు పలుసార్లు దయానందుణ్ణి కాలజిక్వుడనియు కులక్కరుడనియు ఉపాధులు ఒసంగేడివాడు. కాలజిక్వుడన అసత్యమును ఖండించుటకును భ్రాంతి జ్ఞానమును ఛేదించుటకును కాల సమాన జిహ్వ కలవాడని అర్థం. మేకువలే దృఢముగా కదలక ఉండి వివక్షలను ఓడించువాడు కులక్కరుడు అనబడతాడు. దయానందుడు ఆ పదములతో పిలుచుచు విర్జానంద స్వామి ప్రసన్నుడయ్యేడివాడు. దయానందుడు కూడా క్రాంతదర్శి అయిన విర్జానంద ప్రయుక్త పదములను భావి జీవనమున సార్థకములు చేసిన వాడయ్యను. విర్జానందుని పాఠశాల యందు దయానందుడు సాధారణ విద్యార్థి కాదు. ఇతర విద్యార్థులకు పాఠశాలతోనూ పాఠం చదువుటతోనూ సంబంధం ఉండేది. కానీ దయానందుడు అట్లు కాక పాఠం చదువుటయే కాక ఇతర విషయములతోనూ ప్రసక్తి ఉండేది. గురుదేవులతో ఏకాంతమున దయానందుడు విశేష విషయములను గూర్చి సంభాషించేడివాడు. విర్జానందుడు దయానందునకు ప్రాణముగా ఎంచి జ్ఞానం ఒసంగ సాగెను. తనకు గల జ్ఞానమంతయు దయానందునకు ధారపోయవలెనని కోరిక అతనికి క్రమముగా బలమయ్యను. దయానందుడు జ్ఞాన ఖని అయిన విర్జానందుల గల రత్నరాశి అంతటిని తన వశమును ఉనర్చుకొనుటకై ఇష్టపడుతున్నాడు. ఇట్లు గురు శిష్యులు ఇరువురు ఆదాన ప్రదానములో సన్నద్ధులేరి. దయానందునికేమో విద్య కావాలి, విర్జానందుల వారికేమో విద్యను ఇవ్వాలని ఉంది. కాబట్టి ఇంకా ఇరువురి కోరిక నెరవేరుతుంది. ఒకనాడు దయానందుడు తన నిత్య నియమమును అనుసరించి నగరమునకు దూరమున పవిత్ర యమునా నది తీరమున ఏకాంత ప్రదేశమున ధ్యానమగ్నుడై ఉండెను. అతడు సమాధి అవస్థ నుండి మేలుకొననుండెను. ఇంతలో ఒక స్త్రీ యమునలో స్నానమునర్చి వచ్చుచు భక్తి భావముతో తన శిరస్సును దయానందుని చరణములను స్పృశించినట్లు ప్రణామము చేసెను. దయానందుడు కనులు తెరిచి నమ్రభావముతో
ఆ దేవిని దూరముగా తొలుగునట్లు ప్రార్థించి వెంటనే వస్త్రములతో యమునలో మునిగి అటనే నిర్జన స్థానమందు 3 దినములు నిరాహారియే తపమునర్చెను. 4వ దినమున గురుచరణముల వరకు వచ్చాడు. ఇట గురుదేవులు దయానందుని అకారణ స్థితికి వ్యాకుల హృదుడయ్యను. దయానందుని అన్వేషింపజేసెను. కాని దయానందుడు ఎక్కడ నుండనో ఎవరికి తెలియదు. దయానందుడు రానంత వరకు విర్జానందుడు చాలా దుఃఖముతో నానావిధ కల్పనలకు గురయ్యను. భగవంతుని నిరంతర ధ్యాన ఫలముగా దయానందుడు తనకు లభించినాడు. తన యోగ్యతకు అన్ని విధముల నరరూప శిష్యుడు, అంటే తనకు అనుకూలమైన శిష్యుడు అంతరంగమున తన ఆశ్రయ భారమంతయు అతనిపై ఇవ్వాలని ఆలోచించేది వాడు. అట్టి ప్రియ శిష్యుడు ఈనాడు కలవకపోయేసరికి విర్జానందునికి చాలా దుఃఖము ఎక్కువైపోయింది. కాని 4వ దినమున వచ్చిన దయానందుడు గురు చరణములను స్పృశింపగా గురుదేవులు దయానందుని శరీరమును స్పృశించి కృషించియున్నట్లు గ్రహించి, దయానంద, ఇన్ని దినములు ఎక్కడ ఉంటివి వత్స? నీవు కొంచెం చిక్కిపోయినట్టుగా కనిపిస్తున్నావు, కారణమేమి అని అనురాగముతో ప్రశ్నించాడు. స్నేహసిక్తములకు ఆ గురువుల వచనములను విని అఖండ బ్రహ్మచర్య వ్రతధారి అయిన దయానందుడు జరిగిన వృత్తమును సత్యముగా ఉన్నది ఉన్నట్టుగా పూర్ణముగా నివేదించెను. ఆ క్షణము వరకు అత్యంతమ వ్యాకుల మనస్కుడైయున్న గురువు విర్జానంద స్వామి వెంటనే ప్రసన్నుడై ఆ దయానందుని దగ్గరకు తీసుకొని ఆలింగనము చేసుకుని గ్రుడ్డివానికి ఒక కర్ర దొరికినది అని చాలా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. విర్జానంద స్వామికి వారి శిష్యులకు భోజన పదార్థములు సిద్ధము చేయుటకు భృత్యులు కూడా ఉండిరి. స్వామి స్నానాదులకు వారు జలము తెచ్చిచుండేరి వారు. కాని ఆదర్శ గురు భక్తుడైన దయానంద స్వామి ఆ భృత్యులకు విశ్రమింపుడని చెప్పి తాను స్వయముగా గురువుగారి స్నానము కొరకు జలము తెచ్చిచుండేది వాడు. కుటీరమున ఉన్నటువంటి పాచిని ఊడ్చి నియమపూర్వకముగా శుద్ధి చేయిచుండేది వాడు. స్నానమునకు త్రాగుటకు యమునా నది ప్రవాహము నుండి జలము తెచ్చేడి వాడు. ఇట్లు గురువునందు తనకు గల అనన్య భక్తిని ప్రదర్శించి గురువు స్నేహమునకు కూడా పాత్రుడయ్యను. ఒకనాడు విర్జానంద స్వామి ఆవేశపరుడై దయానందుని భుజముపై దండ ప్రహారము చేసెను. ఆ దెబ్బ వలన భుజముపై గాయమయ్యింది. కాని దయానందుడు తన ఆ బాధను లెక్క చేయక గురువుగారితో ఇట్లంటున్నాడు: స్వామి, నా శరీరము అతి కఠోరమైనది, మీ చేతులేమో అత్యంత కోమలములు. నా మీద దండ ప్రహారము చేయుట వలన మీకు కష్టము కలిగియుండును. కావున నన్ను దండముతో కొట్టకండి అని పలికి గురుదేవుని హస్తములను తన చేతియందు పెట్టుకుని ఉపచారము చెయ్యసాగెను. ఆనాటి గాయపు గుర్తు దయానందుని జీవన పర్యంతం అట్లే ఉండేనని చెప్పుదురు. ఆ గుర్తును చూచినప్పుడు దయానందుడు తన ఎడ గురువులు చూపిన ఉపకారములన్నింటినీ కూడా స్మరించుకునేది వాడు. విర్జానందుడు కృపాలువుడు కూడా. అతడు రాత్రింబవలు విద్యార్థులకు పాఠములను చెప్పుచుండేది వాడు. విద్యార్థులు అడిగినప్పుడు అలా మాట మాటికి చెప్పుచుండేది వారు. కాని దయానందుని విషయమున అతడు విలక్షణముగా ప్రవర్తించేవాడు. ఒకనాడు దయానందుని మేధాబుద్ధి అతనిని మోసగించెను. అతడొక మాట పాఠము విని దానిని కంఠస్థము చేసి స్మరింపగలిగినంతటి తీవ్ర స్మరణ శక్తి గలవాడు. కాని ఒకనాడు ఎందుకో అష్టాధ్యాయికి సంబంధించిన ఒక ప్రయోగ సిద్ధి ఎంతయు యత్నించిన దయానందునికి స్మరణకు రాలేదు. తుదకి స్వామీజీ ఆ ప్రయోగ సిద్ధిని మరి ఒకసారి తెలుపుడని గురువును ప్రార్థించెను. గురువులు మరల చెప్పుటకు తిరస్కరించెను. దయానందుడు మరల ఒక మాట ప్రయత్నించి విఫలుడయ్యను. అందువలన గురువు చెంత చేరి దీనముగా ప్రార్థించెను. కాని గురువు విర్జానందుడు తీక్ష్ణ స్వరముతో, నీవు నన్ను నేత్రహీనునిగా ఎంచి ఇట్లు పాఠమును విస్మరించితివా? ఇట నుండి వెడలి పొమ్ము, నీకు ఈ ద్వారమిక తెరవబడదు అని గద్దించి పలికెను. దయానందుడు గురువు పాదముల మీద పడి క్షమింపుడని ప్రార్థించెను. కాని గురువు వినడయ్యే. తర్వాత బహుదినములు గడిచిన మీదట నయన సుకుడు విర్జానందుని బహు విధములు ప్రార్థించి దయానందునికి మరలా ఆశ్రమ ద్వారము తెరిపింపజేసెను. ఇట్లే మరి ఒక పర్యాయము కూడా దయానందుని ప్రవేశము గురువు నిషేధించెను.
ఒకనాడు విరజానంద స్వామి కూర్చుండు గదిలో దయానందుడు పాచి ఊడ్చి ఒక కోణమున చేర్చెను. చీపురును ఒకచో నుంచి ఆ పాచి ప్రోగునెత్తుటకు తగిన సాధనమును వెతకజొచ్చెను. ఇంతలో దండి స్వామి విరజానందుడు తిరుగుఆడుచు అటకు వచ్చెను. అతని పాదము ఆ ప్రాచి మీద పడెను. ఇక కావలసినదేమున్నది? విరజానందునకు మిక్కిలి కోపం వచ్చింది. దయానందుడు ఆలసు అంటే సోమరివాడనియు ఇలా కటువచనములు పలికి ద్వారమును మూయించాడు. అప్పటికి కొలది దినములోనే దయానందుని యొక్క అధ్యయనము సమాప్తము కావలసి ఉండెను. దయానంద స్వామికి ఈ విషయమున నయన సుకునకు నందన చౌబేకి చెప్పి గురుదేవుని కోపము శమింపజేయుడని ఇట్లు కోరెను. వాస్తవమున గురుదేవులకు నా పైన కోపము లేదు, కాని ఆవేశ వశులై ఆశ్రమమునకు నా రాకను నిషేధించినారు. నా అధ్యయనము సమాప్తము కానున్నది. కొలది దినములోనే మిగిలియున్నవి. గురువులు అప్రసన్నులను చేసి వారిని విడిచి వెళ్ళుటకు నాకు ఇష్టం లేదు. కావున మీరు నాతో వచ్చి గురువులను నా అపరాధమును క్షమించినట్లు చేయుడు. ఇరువురిని వెంట నిండుకొని దయానందుడు విరజానందుని దర్బారుకు వెళ్ళెను. గురువుల పాద యుగమును పట్టుకొని తన అపరాధమును క్షమింప యాచించెను. అప్పుడప్పుడు విరజానందుడు ఇట్లు శిష్యులను కోపించి చుండేడి వాడు. వారు సహజముగా మిక్కిలి దయగలవారు. పాల పొంగుల వలె వారి కోపము క్షణికం. శిష్యులపై వారికుండు ప్రీతి మిక్కిలి. కావున వారు వెంటనే సంతుష్టులై దయానందుని క్షమించాడు. ఇక దయానందుని యొక్క ఆదర్శ గురుదక్షిణ. ప్రాచీన పద్ధతిని అనుసరించి విద్యార్థులకు అధ్యయనం సమాప్తమైన మీదట ఒక సంస్కారము జరుగుచుండేది. దానినే వేదమునందు సమావర్తన సంస్కారము అంటారు. నాడు శిష్యుడు తన సామర్థ్యమునకు తగినట్లు గురువులకు దక్షిణ ఇయ్యవలసి ఉంటుంది. అనగా సమావర్తన సంస్కారం రోజు దక్షిణ ఇయ్యవలసి ఉంటుంది. ఇక దయానందుని సమావర్తన సంస్కార దినము సమీపించెను. దయానందుడు విరజానంద దండి స్వామి దగ్గర ఏమి చదివినో వివరించి చెప్పవలనవి కాదు, కానీ అష్టాధ్యాయి మహాభాష్యం మాత్రం పూర్ణముగా ఆర్ష పద్ధతిని అనుసరించి ఉండుననుట మనం గ్రహించవలేను. వీనితో పాటు వేదాంత విషయములకు ఉపనిషత్తులు, దర్శనములు, నిరుక్తమున్నగు గ్రంథములను కూడా అక్కడక్కడ ముఖ్య స్థలములందు అధ్యయనము చేసి ఉండవచ్చును. పాఠ సమయముననే కాక ఇతర సమయములందును కూడా గురు శిష్యులు ఏకాంతమున సంభాషించుకునేవారు. ఇరువురు సంసార బంధనముల నుండి విడివడిన విరక్త సన్యాసులు కావున వారి యొక్క వార్తాలాపము నిశ్చయముగా సాంసారికము కాదు, ఆధ్యాత్మిక, దార్శనిక, దేశ విషయాలకు సంబంధించిందని మనం గ్రహించవలయును. ఇక దయానందుడు ఆర్ష గ్రంథముల అధ్యయనము చేసి కృతార్థుడయ్యను. సువర్ణ కుందనముగా మారెను. దయానందుని వీడుకోలు దినము కూడా సమీపించినది. గురువు విరజానంద స్వామికి లవంగములంటే చాలా ఇష్టం. దయానందునకు అది తెలియను. కావున అతడు ఎట నుండియో దోసెడు లవంగములను సంపాదించి తెచ్చి గురువుల పాద సన్నిధి ఉంచి గురు చరణములను అత్యంత శ్రద్ధాభక్తులతో స్పృశించి, ఓ గురుదేవ, మీరు మిక్కిలి దయతో నాకు విద్యాదానము చేసినారు. అందుకు నేను చాలా కృతజ్ఞతును. ఎలా మీ పట్ల ఆ కృతజ్ఞత్వమును తెలియజేయాలో నాకు తెలియదు, కానీ నేను భిక్షాటన చేసి ఈ కొన్ని లవంగాలను మాత్రం మీ కొరకు తెచ్చి తిని వీటిని మీరు స్వీకరించండి అన్నాడు. అప్పుడు దయానంద స్వామిని విరజానందుల వారు, ఏమి తెచ్చితివి? లవంగాలా? ఈ లవంగములు నాకు ఎవరైనా ఇవ్వగలుగుతారు అన్నారు. అప్పుడు దయానందుడు, నేను ఒక సన్యాసిని, ఈ లవంగాలను కూడా నేను భిక్షాటన చేసి తెచ్చాను, నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వడానికి అని అంటాడు. అప్పుడు గురువు గారు గురువు విరజానందుని యొక్క మాటలు ప్రపూర్ణ హృదయముతో, దయానంద, నేను నీ దగ్గర లేని వస్తువు అడుగుతానని ఎలా అనుకున్నావు? నీవు ఏది ఇయ్యగలుగుతావో దాన్నే కదా నేను నీ నుండి కోరుతాను అన్నాడు. అది వినుటయే తడువుగా దయానందుడు గురుదేవుల చరణములపై తన శిరస్సు నుంచి మిక్కిలి వినయముతో, స్వామి గురుదేవ, ఈ సేవకుడు మనః సహితముగా నీ శరీరమున తన చరణం అంటే నా సర్వ శరీరమును మీ చరణముల యందు అర్పించి ఉన్నాను. ఇక మీరు
ఆజ్ఞాపించండి, ఈ జీవనము పూర్తిగా నేను మీకే సమర్పిస్తాను అంటాడు. శిష్యుని వచనములు వినిన ఆ విరజానంద స్వామి రోమాంచితుడై పులకిత గాత్రుడై స్నేహభరిత హృదయముతో శిష్యుణ్ణి ఆశీర్వదించుచు ఇట్లు పలికెను. వత్స దయానంద, భారతదేశమున దీనహీన జనులు పెక్కురు పలు బాధలను పొందుచున్నారు. వెళ్ళు, వారిని ఉద్ధరించు. ఆర్య జనుల భ్రష్ట స్థితిని బాగు చేయము. మతాంతర కారణముగా వ్యాపించిన కురీతులను దూరము చేయము. ఆర్య సంతానమునకు ఉపకారము ఒనర్పు. ఆర్ష పద్ధతిని ఆచరణలో పెట్టి వైదిక గ్రంథములను చదువుటలో లోకులకు ప్రవృత్తిని కలిగింపుము. గంగా యమునల నిరంతర గతిశీల ప్రవాహము వలె లోకహిత కాంక్షతో క్రియాత్మక జీవనమును గడుపుము. ప్రియపుత్ర, గురుదక్షిణగా నాకు ఇదియే ఇవ్వు అని గురుదేవులు దయానందుణ్ణి అడుగుతున్నారు. దయానంద స్వామి గురుదేవుల ఆదేశ వచనములను విని వానిని శిరస వహించుచు గదగద కంఠముతో ఇట్లనెను. ఓ గురుదేవా, మీ శిష్యుడు మీ ఆజ్ఞలను ఎట్లు ప్రాణమును అడ్డుగా పెట్టి పాలించునో చూతురుగాక అని అనెను. ఈ విరజానంద స్వామి పులకిత గ్రాతుడై అంతమమున తన శిరస్కుడయ్యున్న శిష్యుణ్ణి శిరస్సుపై తన హస్తము నుంచి పలుమార్లు ఆశీర్వదించి, మంచిది దయానంద, ఇక వెళ్ళు. ఈశ్వరుడు నీకు సుఖ సఫలతను ప్రసాదించుగాక. సఫల మనోరథుడవు, సిద్ధ కాముడవు అగుదువుగాక అనెను. దయానంద స్వామి గురు చరణములను మరి ఒకసారి స్పృశించి అట నుండి బయలుదేరి ఆగ్రా వెళ్ళ సమకట్టెను. తనను విడిచి వెళ్ళుచున్న దయానందునకు విరజానందుడు తుదిసారిగా ఇట్లు ఉపదేశించెను. దయానంద, మానవ రచిత గ్రంథములందు పరమేశ్వరుని, ఋషులను, మునులను మిక్కిలిగా నిందించుట చూస్తున్నాం. కానీ ఆర్ష గ్రంథములందు ఆ దోషం ఉండదు. ఆర్ష అనార్ష గ్రంథముల యందు గల భేదం ఇదే. దీనిని మరువకుము అంటున్నాడు. గురుదేవుల ఆశీర్వాదమును పొంది దయానంద స్వామి లోకోపకార్యమున ప్రవృత్తుడయ్యను. అప్పుడప్పుడు విరజానందుని చేరి తనకు కలిగిన సందేహములను కూడా తీర్చుకునేవాడు. విరజానందుడు దయానందుడు చేయు కార్యకలాపములను ఉత్సుకతతో నిరీక్షించుచుండేవాడు. ఒక మాట దయానంద స్వామి మీరట్ నగరమున ఉండగా విరజానంద స్వామికి ఒక సందేశం పంపాడు. దయానంద, నీవు ధవలకీర్తి ఇంకను మా సమీపమునకు చేరలేదు. విరజానందుని ఈ సందేశమును ఎంత వ్యగ్రత ఉత్కంఠ నిండియున్నదో పాఠకులు ఊహింపగలుగుదురు. దయానంద స్వామి ప్రచారము ఒనర్చుచు ఒకసారి మథురా నగరమునకు వెళ్ళాను. దైవయోగము వలన తన సహపాఠి అయిన జుగల్ కిషోర్ ని కలుసుకొనుట తటస్థించెను. పరస్పర అభివాదనము జరిగిన మీదట శాస్త్రాలాపము ప్రారంభమయ్యను. దయానంద స్వామి కంఠమాలను, తిలకమును ప్రబలముగా విమర్శించెను. జుగల్ కిషోర్ దయానందుని యుక్తులకు, ప్రమాణములకు సమాధానము చెప్పలేక కుపితుడై గురుదేవులతో నీ విషయమును విరుద్ధముగా చెప్పుదు అనెను. అట్లే చెప్పుమని దయానందుడు కూడా బదులు చెప్పెను. జుగల్ కిషోర్ పండితుడైన గురువైన విరజానంద స్వామిని చేరి, స్వామీజీ, మీరు దయానంద స్వామికి విద్యా ప్రదానమునర్చి పామునకు పాలు పోసినట్లు చేసితిరి. అతడు కంఠమాల, తిలకమును గూర్చి విమర్శించుచున్నాడని చెప్పెను. ఆ మాట విని విరజానంద స్వామి మిక్కిలి సంతోషముతో, నీవు సత్యము చెప్పుచున్నావా? నీకు వృత్తాంతం ఎవరు చెప్పిరి అని అడిగాను. స్వామి, ఎవరో చెప్పనేలా, నాతో సంభాషించినప్పుడు స్వయముగా దయానంద స్వామియే వానిని ఖండించినాడు అని జుగల్ కిషోర్ బదులు చెప్పెను. గురువరుడైన విరజానంద స్వామి ఆ మాటలు విని అధిక ఉత్సాహముతో, జుగల్ కిషోర్, ఈ శుభవార్తను వినిపించినందుకు నిన్ను అభినందించవలసి ఉన్నది. చాలా మంచి వార్త తెచ్చితివి అనెను. తాను చెప్పిన వార్త విని గురువు విరజానందుడు దయానందునిపై కోపించునని భావించిన ఈ జుగల్ కిషోర్, ఏమిటి అట్లు చెయ్యకపోగా ఏంటితను ఇంత ప్రసన్నుడవుతున్నాడు అని అనుకుంటున్నాడు. స్వామి, నేను కూడా నీ కంఠమాలను విసర్జించి బొట్టును తుడిచి వేయవలసిందేనా అంటున్నాడు. అవును, నీవు కూడా నీ మూర్ఖతను బోధించు చిహ్నములను ధరించుచున్నావా అని గురుదేవులు జుగల్ కిషోర్ ని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నలు విని జుగల్ కిషోరుడు తన కంఠమాలను తీసి పారవేసెను. ఇక ఫాలముపై నున్న బొట్టును కూడా తుడిచివేచెను.
తర్వాత గురుదేవుణ్ణి ఇట్లు ప్రశ్నించెను. స్వామి, మీరెన్నడూ మాకు ఇట్టి ఉపదేశం ఇచ్చిన వారు కారే? విరజానంద స్వామి ఆ ప్రశ్నకు సమాధానముగా, మీలో ఎవ్వరు ఈ భారమును వహింపగలవారు కనిపింపరైరి అన్నాడు. విరజానందుడు నిజమైన పరీక్షకుడు. ఎవరు ఏ కార్యమునకు పనికి వత్తురో అతనిని బాగుగా తెలియును. జుగల్ కిషోర్ విద్వాంసుడు, బుద్ధిమంతుడు, కాని గృహస్థుడు. ఇతరుల వలనే అతడు కూడా సాంసారికములైన చిక్కుల్లో పడి నలుగుచుండెను. కావున దయానంద స్వామి తప్ప మరి ఒకరికి ఈ భారమును గురువు గారు ఇవ్వలేదు. దయానందునికి మాత్రమే ఇచ్చి ఇక భారతదేశంలో అజ్ఞానముతో కమ్ముకున్నటువంటి ఆ దేశాన్ని వేద జ్యోతితో వెలిగించుమని ఆ విధంగా గురుదేవులు దయానందునకు గురుదక్షిణగా అడిగి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతటితో ఈనాడు దయానందుని విద్యాభ్యాసాన్ని మనం సమాప్తం చేసుకున్నాం. రేపు అతని కార్యక్షేత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.